దాదాపు చాలా మంది చనిపోయారు. ఫారిన్ కంట్రీస్ గేమింగ్ ఆడుతూ డైరెక్ట్ చనిపోయారు అనమాట. కాదు లైఫ్ మన ప్రపంచం అంటే మన అందరూ బయట ప్రపంచం చాలా బాగా తీశారు కాబట్టి అంటే సెకండ్ మూవీ రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే మరి గేమ్ అంటే వీడియో గేమ్స్ ఆడుతుంటారు కానీ పిల్లలు ఆడుతుంటారు కదా, ఆ వీడియో గేమ్స్ ఫ్యాన్స్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇది 2014 లో వచ్చారన్నమాట. సో ఇప్పుడు అదే చెప్పాను కదా, గేమ్ అడిక్ట్ అయిపోయారు చాలా మంది. గేమ్స్ కి సోషల్ మీడియా తర్వాత మూవీ తర్వాత ఇంకోటి ఫేస్బుక్ లో పరిచయాలు, ట్విట్టర్ లో పరిచయాలు, నేరాలు ఘోరం చాలా సినిమాలో బయటకు ఎలా రావాలో మొత్తం చూపించారు సినిమాలో. అంత పెద్ద సినిమా అయితే గేమింగ్ ఎలా అయితే యాక్షన్ అలా వచ్చిందో గేమ్ లాగా మూవీ డిజైన్ చేశారు. సాంగ్స్ అలా జస్ట్ గేమ్ లో సినిమా బాగాలేదన్నారు, ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఉంటుంది. సినిమా బాగాలేదంటే గేమింగ్ లాగా ఉంది. అంటే ఇది స్టోరీ ఏంటంటే టాస్క్ కంప్లీట్ చేసుకుంటా అమ్మాయి అమ్మాయి డిజైన్ చేసి అమ్మాయి డిజైన్ చేసినట్టు దాన్ని చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేసేకి ఏం లేదు. లిప్ లాక్స్ ఏం లేవా? లేదు. కిస్లు కూడా ఏం లేవా? అంటే ఫస్ట్ టైం కదా, అప్పుడు ఇంకా ఏమంత్రం ఫామ్ లో లేదా? నెక్స్ట్ ఏమన్నా తీస్తే దాంట్లో చాలా బాగుంటుంది గేమ్స్. అసలు లూజ్ అవ్వడం ఇష్టం లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.